ప్రభావతి గారు, కాంగ్రెస్ మంత్రి పొంగులేటి కుటుంబ సంస్థపై ఇటు మైనింగ్ ఆరోపణలు, తర్వాత చూశారు బీఆర్ఎస్ సస్పెన్షన్లు, ఇటు శాసనసభలో అలాగే శాసన మండలిలో సస్పెన్షన్లు, వీటన్నింటిపైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకు బీజేపీ ఈ వ్యవహారం మొత్తం మీద సైలెంట్గా ఉంటుంది? సైలెంట్‌గా అనేది లేదండి. మేము ఎప్పటి నుంచి మేము మాట్లాడేది ఏంటంటే, గత 12 ఏళ్లుగా ఏవైతే లీజులు తీసుకున్నారో, దానికి మైనింగ్ సంబంధించినవి ఉన్నాయో, వాటిని క్లియర్‌గా దాని మీద సీఐడీ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు కొన్ని వందల ఎకరాలు ప్రజలు అది ఆల్‌మోస్ట్ ప్రజల భూమే అనుకోండి అదంతా కూడానా. అది ధరణిలో కూడా రికార్డ్స్ మార్చడం జరిగింది. మళ్ళా ప్లస్ ఏవైతే మిగతా రికార్డ్స్ ఉన్నాయి చూసారా? రైతులకు సంబంధించినయి. అన్నిట్లో కూడా వీళ్ళు రికార్డ్స్ మార్చుకొని వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ బినామీల పేర్లు పెట్టుకొని, ఈరోజు వాళ్ళు ఈ మైనింగ్ దందా అనేది చేయడం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా అంటే గత 12 ఏళ్లలో ఆ ప్రభుత్వం ఏం జేషింది, వీళ్ళు 2.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏం జేస్తుంది, ఈ రెండిటి మీద కూడా సీఐడీ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది. సిఐడి వీళ్ళు ఎంక్వైరీనే కోరుతున్నారా మీరు? హౌస్ కమిటీకి ఏంటండి? డిమాండ్ చేస్తున్నారా? సిఐడి ఎంక్వైరీతో సరిపెడితే యాహ్! సరిపోతుంది అంటున్నారు. హౌస్ కమిటీ డిమాండ్ అంటే ఇక్కడేంటంటే ఇప్పుడు అంటే క్లియర్‌గా సిఐడి ఎంక్వైరీ ఇలాంటి అంటే అది కూడా కేసులు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది అనేటువంటి ఒక అనుమానం ఆ! ఉంది ఆ! కదా. అవును. అవును. ఇది వీళ్ళు అంటే మేమనేదేంటి తెలంగాణ ఇప్పుడు హైకోర్ట్ ఉంది గదండీ! హైకోర్ట్ చీఫ్ జస్టిస్ బెంచ్ మీద అనేది ఇది వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేకపోతే కేంద్రం సెంట్రల్ వైస్‌గా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. అందుకని వీళ్ళే చేసుకోవడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళే జడ్జిమెంట్ జారీ చేసుకుంటారు. అందులో ఉపయోగం ఏముంది? జనాలకు కూడా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మనం అసెంబ్లీ వరకే చూస్తే మనం ఎన్ని సార్లు జరుగుతున్న ఇష్యూస్‌లో ఏ ఒక్కదానికి కూడా వీళ్ళు న్యాయం చేయలేదు. ఎగ్జాంపుల్ మన వందే మాతరం జరిగిన ఇష్యూ అవనియండి, నెక్స్ట్ కౌశిక్ రెడ్డి ఇష్యూ అవనియండి, వీటన్నిటిలో కూడా వీళ్ళు చెప్పడం తప్పు గాని, యాక్షన్ అనేది ఈ ప్రభుత్వం అనేది తీసుకునడం అనేది మనం చూడలేదు. ఇప్పుడు ప్రజా ప్రతినిధులంటే ఏంటి? అక్కడికి వెళ్లి ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి. హ్మ్. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ బీసీ కార్పొరేషన్‌కి 20,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పారు. దాని గురించి వీళ్ళేం మాట్లాడట్లేదే. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం 2,500 అని చెప్పారు. అది మాట్లాడట్లేదు. నిరుద్యోగ సమస్యలు 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నాం. వాటి గురించి మాట్లాడట్లేదే. ఆఖరికి వాళ్ళు యువ వికాసం పేరున 6,000 కోట్లు ఫండ్ ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళు వినియోగించలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదెందుకు వినియోగించలేదు? ఎంతో మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్‌తో చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కూడా వీళ్ళు చేయక, దానికి కూడా ఎంతో మంది స్టూడెంట్స్ బలైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటి గురించి ఏమి కూడా అసెంబ్లీలో మనకు డిస్కషనే జరగదు. ఎంతసేపు కూడా వీళ్ళెలా ఉన్నారంటే ఒక కాయిన్ ఉంది. ఒక నాణెం ఉంది. ఒక సైడ్ ఏమో బీఆర్ఎస్ ఉంది. ఇంకొక సైడ్ ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే ఎంతసేపు వాళ్ళ మీద వాళ్ళే కొట్టుకుంటూ చేసుకోవడం తప్పు గాని, రియల్‌గా ప్రజల కోసం అక్కడికెళ్లి ప్రజా ప్రతినిధులుగా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడడానికి మరి ఎవరైనా మీ మీ ఉన్నారా పార్టీ కూడా 8 మంది ఉన్నారు కదండి. 8 మంది మేము ఎమ్మెల్యేలు వాళ్ళు. మాట్లాడుతున్నాం కదా! మేము మాట్లాడలేదా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మేము మాట్లాడలేదా? 1,00,00,000 వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, ప్లానింగు, డిజైనింగు అనేది మా సీఆర్ పాటిల్ గారు మాట్లాడలేదా? మాట్లాడాం కదా! సో, వీళ్ళ అన్యాయాలు మేము కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఏమి కూడా. ఎందుకంటే గత 10 ఏళ్లలో వీళ్ళు ఏం చేసింది లేదు జనాలకి. ఇప్పుడు ఈళ్ళైతే రైతు భరోసా కూడా ఎండగట్టేశారు. మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్‌లకి 70 లక్షలు గ్యాస్ సిలిండర్స్ బుక్ అయినాయి అని చెప్పారు. మరి ఆ సబ్సిడీ అమౌంట్ వాళ్ళకి అందిందా? ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి బ్యాక్‌లాగ్స్. వాటి ఏమిటి గురించి వీళ్ళు మాట్లాడరు. కాకపోతే వీళ్ళు ఎంతసేపు కూడా అసెంబ్లీకెళ్ళామంటే కొట్లాడుకోవడానికే వెళ్తున్నట్టుంది తప్ప గాని, ప్రజల సమస్యల కోసం మాట్లాడే పరిస్థితి అనేది మనం చూడట్లేదు. ఇంకా ఇంకా పొంగులేటి గారి గురించి మాట్లాడదామంటే ఆయన మన రేవంత్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడు. వాళ్ళ క్యాబినెట్‌లోనే వాళ్ళ కొట్లాటలు నడుస్తాయి. కొండా సురేఖ, కొండా సుష్మిత వాళ్ళే చాలా లెక్కలు చెప్తూ ఉంటారు. ఈ పొంగులేటేమో ప్యాచప్ చేస్తూ ఉంటాడు ప్రతి గొడవని కూడాన. సో ఇవి వాళ్ళ ఇంటర్నల్ క్యాబినెట్ అండి. ఇంటర్నల్ రాజకీయాలు చేసుకుంటున్నారు. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు, ఒక అవగాహన లేదు, ఒక ఐక్యమత్యం అనేది లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే జనాలకసలు ప్రజలకి ఈళ్ళేమైనా చేస్తారసలు? వాళ్ళే కొట్టుకొని సస్తుంటే హ్మ్. ఎంఐఎం పార్టీ మొన్న అది వందే మాతరం జరుగుతుండగా మధ్యలో వెళ్ళిపోయింది. ఆ పార్టీ వాళ్ళు ఏమైనా వీళ్ళు మాట్లాడారా? ఖండించారా? పనిష్మెంట్ ఇచ్చారా? ఏమీ లేదు. అంటే అసెంబ్లీకొచ్చి మేము ఏదైనా చేయొచ్చు. కత్తులైనా పట్టుకొని రావచ్చు. కత్తులతో యుద్ధాలు మేము చేయొచ్చు. తుపాకీలతో పేల్చేయొచ్చు. అంటే దానికంటూ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది లేదా? ఒక బిహేవియర్ గాని, స్టాండర్డ్ రెగ్యులేషన్స్, రూల్స్ అనేవి లేవా? ఉన్నాయి కదా! భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 194 ప్రకారం అసెంబ్లీలో మనం ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! అది ఎవరైనా ఈ రోజు ప్రజాప్రతినిధిగా వీళ్ళు పాటిస్తున్నారా అసెంబ్లీలో? ఎవరు పాటించట్లేదే.
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఒకే ఇష్యూ మీద చాలా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట ఇవి. అంటే అసెంబ్లీలో అసలైన సబ్జెక్ట్ మాట్లాడుకుంటా ఎందుకు పనికిరాని సబ్జెక్ట్ కోసం ఎక్కువ డైవర్ట్ చేస్తూ టైం అంత ప్రజల టైంని వేస్ట్ చేసే పనులు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అవనండి, బీఆర్ఎస్ పార్టీ అవనండి అసెంబ్లీలో నడుస్తుంది తప్ప ప్రజా సమస్యల కోసం పోరాటం అనేది ఏ విధంగా జరగట్లేదు. అందులో ఎస్పెషల్ గా బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ ఎవరి గురించి కూడా ఎంత ఇప్పుడు బడ్జెట్ వచ్చింది, ఈ బడ్జెట్ లో ఎవరికి ఎంత అలొకేట్ చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం మనం ఏం చేశాము, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కోసం పెన్షన్స్ కోసం మనం ఏం చేసాము, వాళ్ళకి డిఎల్ ఇచ్చామా లేదు. సో ఇలా ఇలా చాలా ఉన్నాయి మనకు సమస్యలు. బీసీలకి అయితే అసలు ఏమీ చేయలేదు. ఒకవేళ ఇచ్చుంటే వాళ్ళు అట్లీస్ట్ 1,00,000 2,00,000 ఫ్రీ లోన్ తీసుకునే పరిస్థితి ఉండేది వాళ్ళ స్కాలర్షిప్ నిమిత్తం. కానీ అది కూడా చేసే పరిస్థితి లేదు. అలాగే ప్రభావతి గారు, డీలిమిటేషన్ పై కూడా సీఎం దక్షిణ భారతానికి చాలా అన్యాయం జరుగుతోంది అని ఆయన చెప్తున్నారు. ఇటువైపు ఏమో మరి బండి సంజయ్ ఇదంతా ఫేక్ ప్రాపగాండా అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అలాగే లక్ష్మణ్ ని కూడా ఆయన చాలా విమర్శించారు రేవంత్ రెడ్డి. ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు, తెలంగాణలో రాష్ట్రపతి పాలన తేవాలంటున్నారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అక్కర్లేదా అని మాట్లాడారు. ఇప్పుడు మా బీజేపీ పాలిత రాష్ట్రాలతోని దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చకండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్న ఏదైతే ఫ్యూయల్ ఇష్యూ జరిగింది, అంత యుద్ధం జరుగుతున్నప్పుడు బీజేపీగా మేమేం చేసాం చెప్పండి, నైట్కి మేము ఎక్సైజ్ డ్యూటీ మీద 10 రూపీస్ మేము తగ్గించాము, డీజిల్ మీద 0%. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా తగ్గించిందా? ప్రజల మీద భారం వేస్తూనే ఉంచింది తప్ప కానీ ప్రజల కోసం వాళ్ళు నిజంగా ఆలోచించుంటే ఏమైనా తగ్గిస్తారు కదా. గ్యాస్ దందా జరుగుతుంది, బ్లాక్ మార్కెట్ నడుస్తుంది, వాళ్ళ కోసం ఏమైనా వీళ్ళు అరికడుతున్నారా? ఏమీ చేయట్లేదే. వీళ్ళు ఎంతసేపు బీజేపీ మా మోడీ గారిని అనడం తప్ప కానీ ఇక్కడికి వచ్చిన ఎల్పిజి గ్యాస్ ని కానీ ఉన్న ఫ్యూయల్ కానీ సరిగ్గా వినియోగించుకునే పరిస్థితి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ చేయట్లేదే. డిపార్ట్మెంట్ కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయమనండి, ఏం చేయట్లేదు. వీళ్ళే దళారుల కింద మారి బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. గ్యాస్ బండల్స్ ఎంత 7,000 రూపాయలు, 10,000 రూపాయలు, మన ఒక్కొక్కరు సిలిండర్లు ఇంత క్యాన్లు పట్టుకొని ఫ్యూయల్స్ పట్టుకొని పోతున్నారు. సో ఇవన్నీ ఎవరైనా అరికడుతున్నారా? మనం ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏది లేదు. ప్రజల కోసం ఈ పని చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పానండి. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ప్రజల కోసం ఇది మంచి పని చేశారని చెప్పండి. ఆఖరి కౌలుకి రైతులకి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రతి హామీ కూడా ఏమైనా డబ్బులు వచ్చినాయి అంటే అక్కడక్కడ జనాలకు వస్తాయి, అంత మించి రావు. ఇందిరా మిల్లులు అన్నారు, ఎంతమందికి వచ్చినాయండి ఇందిరా మిల్లులు? మీరు ఎన్ని వేల ఇల్లులు కట్టేశారు అసలు? మీకు వచ్చిన ఫండ్, మీ సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ కూడా మీరు కరెక్ట్ గా ఉపయోగించుకునే పరిస్థితి లేదు మీకు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదండి. 2.5 సంవత్సరాల్లో జనాలు ఏడుపుని చూస్తున్నారు, వాళ్ళు కడుపుని కొడుతున్నారు. వీళ్ళు అసలు వీళ్ళ అసెంబ్లీలో ఏం చేస్తారండి? మాట్లాడడానికి ఏది లేక గొడవలు ఆడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అడగడానికి కూడా ఏమీ లేక పిచ్చి వాగులని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెట్టారా మీరు? అసలు చెప్పండి, డిక్లరేషన్ చేశారా లేదా? కామారెడ్డిలో మీరు బీసీ డిక్లరేషన్ చేశారా? 20,000 కోట్లు ఏమి ఇచ్చారు? మంగళూరుకి వీళ్ళందరికీ దుకాణాలు పెట్టిస్తున్నారు, చేశారా? దయచేసి ఒకటి తర్వాత ఒకటి మాట్లాడండి ప్లీజ్. నర్సయ్య గౌడ్ గారు, ఒక నిమిషం. ప్రభావతి గారు నేను చెప్తానండి, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీరు చేసిన ఏమీ లేదు. ప్రభావతి గారు, ఓకే ఒక్క నిమిషం. నర్సయ్య గౌడ్ గారు, ప్రభావతి గారు, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. తప్పులు చేసే వ్యక్తి నేను చెప్తా, మీరు వినండి. ఒక్క నిమిషం. నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్. కదా, ఇదే గ్యాస్ గురించి కానీ, ఇదే పెట్రోల్ డీజిల్ గురించి కానీ నేను ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తెస్తా. ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం జరుగుతుంది. ఏ రోజైనా పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందా?
ఎక్కడైనా గ్యాస్ కు కొరత వచ్చిందా? పెట్రోల్ డీజిల్ ట్యాంక్ అవన్నీ మీరు ఏర్పాటు చేస్తాం. మీరు చేసింది ఏం లేదు. మేము గ్యాస్ ఎల్పిజి 1.5 మిలియన్ బ్యారెల్ కెపాసిటీ ట్యాంకర్స్ ని మేము రైట్ అండి, ఓకే ప్రభావతి గారు, ప్రభావతి గారు, ఎస్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి మీరు. మేము మీరు కాదు. మోడీ గారు నర్సయ్య గౌడ్ గారు. సృష్టించారు. మీరు ఏం మాట్లాడుతున్నారండి? అవన్నీ చేసింది మేము. నర్సయ్య గౌడ్ గారు. కోవిడ్ లైక్ సిచ్యువేషన్ అని చెప్పడం వల్ల ఇవాళ పానిక్ వచ్చింది, ప్రజలు భయపడ్డారు. కాబట్టి లైన్ మేమంతా మంచిగానే చేశాం కదా. కావాలని క్రియేట్ చేసినటువంటి మోడీ గారిని తప్పు పట్టకపోతే ఎవరిని పడతారండి? మోడీ గారు ఏం create నర్సయ్య గౌడ్ గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. నర్సయ్య గౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర గారు, ఎస్ ఇంకా మాట్లాడాల్సినటువంటి గెస్ట్లు ఉన్నారు, ఒక్క నిమిషం అండి. నర్సయ్య గౌడ్ గారు, ఇది కావాలని నర్సయ్య గౌడ్ గారు. రాజకీయంగా క్రియేట్ చేసినటువంటి ముఖ్యమైన అంశం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రైట్ అండి, ఓకే ఓకే. సాదిక్ గారు, ఎస్ సాదిక్ గారు మనతో జాయిన్ అయ్యారు, ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడదాం. చెప్పుకొని 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే వీరు చేసినటువంటి వ్యక్తిత్వ వికాసం అనుకుంటారా, లేకపోతే మోడీ మార్కు తప్పిదం అనుకుంటారా? రైట్, ఓకే ఒక్క నిమిషం. ఇది వాస్తవం. ఇది మీరు గుర్తు. నర్సయ్య గారు, నర్సయ్య గారు, నర్సయ్య గారు ఒక నిమిషం ఆగండి. మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏం భయపడదు.